ఒరే రామయ్య, ఇంకా ఇంట్లోనే ఉన్నావారా? ఈరోజు కూలీ పని లేదా? పనికి వెళ్ళలేదు నువ్వు? ఈరోజు కూలీ పని లేదమ్మా, రేపు ఉందిలే, రేపు వెళ్తానులే పనికి. సరేరా, పనిని మాత్రం చేయడం మాత్రం ఆపకు. అర్థమవుతుందా? మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. నువ్వు పని చేస్తేనే మన ఇంట్లోకి వెళ్తుంది. అర్థమవుతుందారా? ఆ రంగయ్యకి 10,000 రూపాయలు ఇవ్వాలి. ఆ రంగయ్య అడుగుతున్నాడు. ఏదో ఒకటి సమాధానం చెప్పరా, కానీ నిజం మాత్రమే చెప్పు, సరేనా? అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్లే నేను నిజం మాత్రమే చెప్తానమ్మా. ఉంటే ఉన్నవి అని చెప్తాను, లేదంటే లేదు అని చెప్తాను. రంగయ్యతో నేను మాట్లాడతానులే అమ్మా. ఒరే రామయ్య, నువ్వు పక్క ఊరికి పనికి వెళ్తున్నావంట కదా, నేను లక్ష్మి కూడా వస్తాంరా. అవును సరస్వతి అక్క, నేను పక్క ఊరికి పనికి వెళ్తున్నాను కానీ వాడు సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదు అని మానేద్దాం అనుకుంటున్నాను. అయినా కానీ మీరు అంత దూరం ఏం పనికొస్తారులే, ఇంట్లోనే ఉండండి. లేదంటే మనకు పొలం పనులున్నాయి కదా ఊర్లో చాలానే, పొలం పనులకు వెళ్ళండి సరస్వతి అక్క. ఆ సేటు సరిగ్గా పైసలు ఇవ్వట్లేదు. కష్టపడి పని చేస్తున్నామా, మనకు సరిపడా డబ్బులు రానప్పుడు మన కష్టం వ్యర్థమే కదా. నేను కూడా మానేద్దాం అనుకుంటున్నాను. అవునా రామయ్య, డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదా? డబ్బులు సరిగ్గా ఇవ్వనప్పుడు మనము పనికి వెళ్లి నష్టపోయాల్సింది మనమే కదా. మనము ఈ ఊర్లోనే ఏదో ఒక పని చేసుకుందాంలే సరస్వతి అక్క. మనం పక్క ఊరికి వెళ్లి ఏం పని చేస్తాము? రామయ్య, ఎవరైనా మంచిగా డబ్బులు ఇచ్చేవారు ఉంటే చెప్పు, సరేనా? మేము కూలి పనికి వస్తాము. అలాగే సోము ఉన్నాడు కదా, సోముని కూడా పనికి తీసుకొని వస్తాము. అలాగే లక్ష్మి, మళ్ళీ ఎప్పుడైనా పని ఉంటే నేను చెప్తానులే మీకు. సోముని కూడా పనికి రమ్మని చెప్పండి. సరే, మరి నేను ఇంటికి వెళ్ళొస్తాను. రంగయ్యని కలిసి ఇంటికి వెళ్తాను. అలాగే వెళ్ళు. ఏంట్రా రామయ్య, ఎప్పుడు లేని మా ఇంటికి వచ్చావేంటి? అయినా కానీ డబ్బుల కోసం నిన్న మీ ఇంటికి వచ్చాను. మీ అమ్మ చెప్పిందారా డబ్బులు నువ్వు ఇస్తావని చెప్పింది? ఎప్పుడు ఇస్తావురా నా 10,000 రూపాయలు? దాని గురించే మాట్లాడడానికి వచ్చాను రంగయ్య గారు. దయచేసి ఇంకా 10 రోజులు ఆగండి. 10 రోజులకి మీ 10,000 రూపాయలు మీకు తీసుకొచ్చి ఇస్తాను. ఇప్పుడు మాత్రం నా దగ్గర డబ్బులు లేవండి. నోర్ముయ్ వెదవా, ఏం మాట్లాడుతున్నావురా? ఇంకా ఎన్ని రోజులని ఆగాలి? ఇంటికొచ్చి ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్తున్నావా? నేనేదో నువ్వు డబ్బులు తీసుకొని వచ్చావేమో, నిన్న మీ అమ్మని వెళ్లి అడిగాను కదా అని నేను అనుకుంటున్నాను. నువ్వు ఇప్పుడు వచ్చి 10 రోజులు ఆగమని చెప్తున్నావు. ఎలా కనిపిస్తున్నానురా నేను మీకు? మీకు డబ్బులు ఇవ్వాలి, నేనే నెలల తరబడి ఆగాలి. ఇలాగైతే మీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఎప్పుడు అప్పుడు ఇస్తానురా నేను. రంగయ్య గారు, దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము నిజాయితీతో బ్రతికే వారమండి. మేము నిజమే మాట్లాడతాము రంగయ్య గారు. మేము మా దగ్గర డబ్బులు ఉంచుకొని లేవని చెప్తామా చెప్పండి? మీకు ఇస్తే అప్పు ముట్టిపోతుంది కదా, మేమెందుకు అబద్ధం ఆడతామండి? మిమ్మల్ని ఇలా తిప్పించుకోవడం మాకేమన్నా సరదానా? దయచేసి ఒక 10 రోజులు ఆగండి. 10 రోజులు ఆగితే మీ 10,000 రూపాయలు నేను మీకు తీసుకొచ్చి ఇస్తాను రంగయ్య గారు. ఇప్పుడైతే మా దగ్గర డబ్బులు లేవండి. నువ్వు లంగ మాటలే, మీ అమ్మ లంగ మాటలే. ఎప్పుడురా మీరు నిజం మాట్లాడింది? నిజం మాట్లాడతారంట, నిజం మాట్లాడతారు. ఇంట్లో డబ్బులు పెట్టుకొని ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను అని బుకాయిస్తున్నారు. ఎన్నిసార్లని మిమ్మల్ని అడగాలరా నేను? అడిగడిగి నాకే విసుగొస్తుంది, నాకే చిరాకొస్తుంది గాని మీకు మాత్రం ఇవ్వాలనైతే బుద్ధి జ్ఞానం అయితే రావట్లేదు. సర్లే, 10 రోజులు అంటున్నావు కదా, 10 రోజుల్లో నా డబ్బులు నాకు తీసుకొచ్చి ఇవ్వు. మళ్ళీ ఎప్పుడైనా మీకు అప్పు ఇస్తానా? ఇక నా జన్మలో మీకు అప్పు ఇవ్వను. మీకు అప్పు ఇవ్వడం ఏంటి, మీ వెనకాల తిరిగి వసూలు చేయడం ఏంటి? ఇంకా మీతోటే మేం మాటలు పడాలి. అక్కర్లేదు, 10 రోజుల్లో నా డబ్బులు నాకు తెచ్చివ్వు. అలాగే రంగయ్య గారు, తీసుకొచ్చి ఇస్తామండి. కానీ మీరు ఒక మాట అన్నారు చూడు, మీరు లంగ మాటలు మాట్లాడతారు అని. మా అమ్మ ఎప్పుడూ కూడా మమ్మల్ని నిజం మాట్లాడమని చెప్పిందండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడొద్దు, నిజాయితీగా ఉండాలి, నిజం మాట్లాడాలని మాత్రమే మా అమ్మ ఎప్పుడూ కూడా చెప్తూ ఉండేది. అయినా కానీ మీరు అలా మాట్లాడడం నాకు చాలా బాధేస్తుంది. 10 రోజుల్లో మీ డబ్బులు మీకు తీసుకొచ్చి ఇస్తాను రంగయ్య గారు. పొగరికైతే తక్కువ లేదు వెదవకి. టైంకు డబ్బులు ఇవ్వడం తెలియదు కానీ నిజాయితీ నిజాయితీ అని మాట్లాడుతున్నాడు వెదవ. ముందైతే వాడు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వని, ఎప్పుడన్నా అవసరం ఉంది అని మళ్ళీ డబ్బులకు వస్తాడు కదా, అప్పుడు వాడి పని చెప్తాను. దొంగ వెదవ.
ఏంట్రా రామయ్య, ఎందుకని అంత బాధపడుతున్నావు చెప్పు. అయినా కానీ రంగయ్యతో మాట్లాడమని చెప్పాను, మాట్లాడి వచ్చావా? మాట్లాడి వచ్చాను కానీ ఎందుకమ్మా నిజాయితీ నిజాయితీ నిజం మాట్లాడాలి అని ఎందుకని నాకు చిన్నప్పటి నుండి నిజం మాట్లాడాలి అని నేర్పిస్తూ పెంచావు? నిజం మాట్లాడితే ఏమొస్తుందమ్మా? రంగయ్య చూడు, నిజంగా మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవండి, 10 రోజులకి ఇస్తానని చెప్పానా? ఎన్ని మాటలు మాట్లాడాడు తెలుసా అమ్మా? మనము లంగ మాటలు మాట్లాడుతున్నామంట. ఇంట్లో డబ్బులు పెట్టుకొని కూడా డబ్బులు లేవని సరదాకి ఏనని తిప్పుకున్నట్లు మాట్లాడుతున్నాడు. పోనీ లేరా, నువ్వేం బాధపడకులే, ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది కదా, నువ్వేం బాధపడకులే. సరే, 10 రోజుల్లో రంగయ్య డబ్బులు రంగయ్యకి ఇచ్చేయి, సరేనా? సరే కానీ అమ్మా, ఎందుకని ఎప్పుడు నిజం మాట్లాడు అని అంటావు? నిజం మాట్లాడితే ఏమొస్తుందమ్మా? నిజం అనేది మన మనస్తత్వాన్ని బట్టి బయటికి వస్తుందిరా. నిజం ఎందుకు మాట్లాడాలి అంటే, అబద్ధం మాట్లాడితే అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధం ఆడాల్సి వస్తుంది. అదే నిజం మాట్లాడావనుకో, ఏ అబద్ధం కూడా ఆడాల్సిన అవసరం ఉండదు. అబద్ధం ఆడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయిరా. నిజం మాట్లాడితే ఒక్క మాటలో తెగిపోతుంది. అవునా కాదా, కావాలా వద్దా, ఇలాంటివి. నీకు కావాలి అంటే కావాలి అని చెప్పు, వద్దు అంటే వద్దని చెప్పు. ఏదైనా తప్పు చేస్తున్నావా, నీకు తప్పు చేస్తున్నానని అనిపిస్తుందా, లేదంటే ఏదైనా దాయిస్తున్నావా నా దగ్గర? అలాంటప్పుడు నువ్వు దాయాల్సిన అవసరం లేదు. నేను ఏమైనా అంటానేమో అని ఒక విషయం గురించి నువ్వు బాధపడి చెప్పకుండా ఉంటున్నావు చూడు, దాన్నే అబద్ధము అంటారు. నాకు చెప్పకుండా ఉండడానికి నువ్వు ఒక అబద్ధం ఆడతావు, దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధం ఆడతావు. అదే నేను ఇది చేస్తున్నానమ్మా నీకు తెలియకుండా అని చెప్తే, సరే నేను బాధపడతానో సర్ది చెప్పుతానో తర్వాత విషయం, కానీ నిజం మాత్రం మాట్లాడాలి. నిజం అనేది ఎప్పటికీ కూడా మనల్ని రక్షిస్తుందిరా. అలాగే అమ్మా, ఇక నుండి ఎప్పుడు అయినా కూడా, ఏ సందర్భంలో అయినా కూడా నిజం మాత్రమే చెప్తాను. సరేరా, ఇంట్లో 50 రూపాయలు ఉన్నాయి, నీ దగ్గర ఏమో డబ్బులు లేవన్నావు కదా, ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకొని మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొని రాపో. సరే అమ్మా, మరి నేను వెళ్ళొస్తాను, కూరగాయలు తీసుకుని వస్తాను. వచ్చేసరికి నువ్వు భోజనం వండి ఉంచు. రే, మర్యాదగా నీ దగ్గర ఎంత డబ్బు ఉందో అదంతా తీసి నాకు ఇవ్వు, లేదంటే ఈ కత్తి చూసావు కదా, చంపేస్తాను నిన్ను, అర్థమవుతుందా? మర్యాదగా నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్ని నాకు ఇచ్చేయి. అయ్యో, దయచేసి నన్ను ఏం చెయ్యకండి, నా దగ్గర 1 రూపాయి కూడా లేదండి, నా దగ్గర డబ్బులు లేవండి, ఉంటే నేను ఇచ్చేవాడిని, కావాలంటే మీరే వెతుక్కోండి. రే, మర్యాదగా నీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంత నాకు ఇచ్చేయి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వు కత్తిని చూసి కూడా నా దగ్గర డబ్బులు లేవని అబద్ధం చెప్తున్నావా? ఎలా కనిపిస్తున్నాను రా నీకు నేను? మర్యాదగా నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్ని డబ్బులు తీసి నాకు ఇవ్వు. నేనెందుకు అబద్ధం చెప్తాను దొంగ గారు, దయచేసి నా దగ్గర డబ్బులు లేవండి, కావాలంటే మీరే వెతుకోండి అని చెప్తున్నాను కదా. నా దగ్గర డబ్బులుంటే నేను పారిపోయేవాడిని కదా, ఇలా మీ ముందు నిల్చునేవాడినా చెప్పు? వీడి దగ్గర నిజంగానే డబ్బు లేనట్టుంది, వదిలేద్దాంలే వీణ్ణి. అయ్యో, నేను ఇతనికి అబద్ధం చెప్పాను కదా, అమ్మేమని చెప్పింది, ఎప్పుడు కూడా నిజం మాట్లాడాలి అని చెప్పింది, కానీ నేనేంటి ఇప్పుడు అబద్ధం ఆడాను? ఆ దొంగని పిలిచి నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయని చెప్పి ఆ 50 రూపాయల నోటుని తీసి ఆ దొంగకి ఇచ్చేస్తాను. ఏమండి దొంగ గారు? ఏంట్రా, ఏంటి, ఎందుకు పిలుస్తున్నావు? అదేంటంటే మీకు ఇందాక అబద్ధం చెప్పానండి, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయండి, ఇదిగో తీసుకోండి 50 రూపాయల నోటు. అరే, వీడేదో అమాయకుడిలాగా ఉన్నాడు. ఒరే, నువ్వు అమాయకుడిలాగా ఉన్నావు, నిజం చెప్పి 50 రూపాయల నోట్ ఇచ్చావు. సర్లే, నీ నిజాయితీని మెచ్చి నేనే నీకు ఒక 100 రూపాయల నోట్ ఇస్తాను, తీసుకొని వెళ్ళు. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది.